ఎవరి మీదైతే దైవానుగ్రహము ఉంటుందో వారు మాత్రమే నిగ్రహము కలిగి వివాహము చేసుకోకుండా వారి జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటారు. నపుంసకులు 3 రకాలు ఉంటారు. ఒకటి పుట్టుకతోనే నపుంసకులు, రెండవది ఇతరుల చేత నపుంసకులుగా చేయబడిన వారు, మూడవది పరలోక రాజ్యం నిమిత్తమై నపుంసకులు, అంటే మా జీవితాలను దేవుడికి సమర్పించుకోవటం. ఇది దైవ అనుగ్రహము ఉన్నవారికే వస్తుంది, కానీ మరెవరికి రాదు. ఇందులో ఇద్దరికి 2 ఉదాహరణ చెప్పా. మొదటి వ్యక్తి బప్తిస్మ యోహాను గారు వివాహం చేసుకోలా, దైవ అనుగ్రహాన్ని బట్టి పరిచర్య చేశారు. దేవుని బిడ్డలారా, పరిచర్య చేశారు, అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించారు. అదేవిధంగా పౌలు గారు కూడా అంటున్నారు, నాకులాగా వివాహం ఆడుకోకుండా ఉండటం మంచిది. దైవానుగ్రహము పొందుకున్నటువంటి పౌలు గారు ఈ మాట అంటున్నారు.